మనకుల పొడివేనా నువ్వు? ఓకే. సో, ఈ ఫిలిం ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం నా యూట్యూబ్ అంటే నేను ఒక చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌నండి. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్లేదా? రెడీ అయిపోయారా? పర్లేదు. యాహ్! నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్‌టాక్ నుంచండి. టిక్‌టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఆ రీల్స్‌లో కూడా నేను కంటెంట్ క్రియేషన్‌ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం, మనకులపోడు అనే కాన్సెప్ట్‌ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ 70mm స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి మలకులపోళ్ళకి, మనకులపు అమ్మాయికి అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే టిక్‌టాక్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రాము, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమెడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు. నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు అప్పుడు. నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా, ఏమన్నా తగ్గిస్తారా, లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు,